సార్ నమస్తే. నమస్తే అండి. కర్ణాటకలో నిర్మించిన తుంగభద్ర డ్యామ్కి సంబంధించి గేట్లు అమర్చే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళంతా కలిసి ఫోటోలకు అయితే ఫోజులు ఇవ్వటం జరిగింది. మేమంతా కలిసికట్టుగా ఉన్నాం అన్నట్టుగా. అంటే ఒక ఎన్డీఏ ముఖ్యమంత్రి, ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కలవటం. ఆ తర్వాత ఇదే కార్యక్రమంలో ఆయన డికే శివకుమార్ గారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే సీనియర్ పొలిటీషియన్, నా రేవంత్ రెడ్డి నా సహచర ముఖ్యమంత్రి, మేము ముగ్గురం చరిత్ర రాయం, చదవం, మేము ముగ్గురం చరిత్ర సృష్టిస్తామని కూడా కొంత సినిమాటిక్ డైలాగ్ కూడా ఆయన వేశారు. సో ఏమంటారు దీని గురించి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అలాగే ఎన్డీఏ ముఖ్యమంత్రి అలా విడివిడి సెగ్మెంట్లుగా ప్రపంచం లేదు. అందరినీ యూనిఫై చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరించడమే. అంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ తమ విధానాలు అమలు చేసుకునే పద్ధతిలో అక్కడ ముఖ్యమంత్రుల్ని కంట్రోల్లోకి తీసుకోవటం అనే ప్రోగ్రాం ఎన్డీఏ కేంద్ర నాయకత్వం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రోగ్రాం అది. అందులో భాగంగానే వినయంగా లేకపోతే ఏం జరుగుతుందో వాళ్ళు ఆల్రెడీ ఉదాహరణలు చూపించేశారు. తృణమూల్ కాంగ్రెస్కి కావచ్చు, లేకపోతే తనకి వ్యతిరేకంగా వ్యవహరించి ఛాంపియన్షిప్ వైపుగా నడిచినటువంటి డిఎంకేని ఏం చేశారో అందరూ చూశారు. ఇదే పరిస్థితి ఎవరికైనా వస్తుంది అనేది ఒక ఇండికేషన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి, రెండోది ఇప్పుడు ఈ ముగ్గురు పర్టికులర్గా నిన్న ఒకే వేదిక మీద కనిపించిన ముగ్గురికి ఇంటర్లింకులు ఉన్నాయి. వాళ్ళు ఆయన డికే శివకుమార్కి చంద్రబాబుతో విపరీతమైన స్నేహం ఉంది, వ్యాపార బంధాలు ఉన్నాయి. అలాగే రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి ఉన్నాయి. డీకేకి రేవంత్ రెడ్డికి పార్టీ బంధంతో పాటు వయా చంద్రబాబు బంధం కూడా ఉంది. అందుకని వీళ్ళు ముగ్గురు కలవటం అనేది అది ఎన్డీఏ స్కీమింగ్ ప్రోగ్రామే తప్ప అక్కడ మెజారిటీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ వాళ్ళెవరూ కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగాను వాళ్ళు మాట్లాడలేదు. అలాగే ఈయన ఏదో ఎన్డీఏ ప్రతినిధిగా ఈయన మాట్లాడలేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ అంగీకరించిన మెథడ్స్లో, అంటే నదీ జలాల పంపిణీకి సంబంధించి రాయలసీమ ప్రాంతానికి ఆ నీళ్లు అవసరం ఉంది కాబట్టి దానికి జనరల్గా వీళ్ళు కోరుతున్న పద్ధతిలోనే అలాట్మెంట్ చేయడానికి పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి కాదు అక్కడ. దాన్ని అంగీకరింపజేసినట్టుగా ఒక చిన్న ఫోజ్ కొట్టారు. తెలంగాణ నుంచి ఒక ఆమోదం ఉంది అనేది రేవంత్ రెడ్డి గారితో మాట్లాడించారు అక్కడ. సో వాళ్ళ స్కీమింగ్ ప్రోగ్రాంలో భాగంగానే ఆ పరిమితుల్లో మాట్లాడుతూ ఒకసారి పాత స్నేహాలను తవ్వి చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా అద్భుతమైన స్నేహితుడు అని ఆయన అన్నాడు. అలాగే రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ మ్యాన్, అతను అనుకున్నది చేసి తీరుతాడు, ఎవరేమన్నా వెనక్కి తగ్గడు, తనకి మంచి అనుకున్నది చేసి తీరుతాడు అని చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా రేవంత్ రెడ్డికి కూడా కొన్ని పొగడ్తల వర్షం కురిపించాడు. నిజంగానే రేవంత్ రెడ్డి కూడా కంగారు పడే లెవెల్లో పొగడాడు. అంటే తెలంగాణలో నా ప్రయోజనాలను సేఫ్గార్డ్ చేసినంత కాలం నీ ప్రయోజనాలు నేను సేఫ్గార్డ్ చేస్తాను టువర్డ్స్ ఎన్డీఏ నుంచి నీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అన్న ధోరణిలో ఆయన మాట్లాడాడు. కానీ ఎన్డీఏతో నాకు ప్రత్యేకంగా ఎవరు ఏమీ చూసి పెట్టక్కర్లేదండి, నాకుండే కాంట్రాక్ట్స్ నాకున్నాయన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించాడు. అంటే నాకు నేరుగా ఒక హాట్ లైన్ లింక్ ఉంది అన్నట్టుగా చెప్పాడు ఆయన సూచనప్రాయంగా. ఇప్పటికే ఈయన ఇంటిగ్రిటీ మీద రకరకాల చర్చలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఆ ముగ్గురు కలయిక, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకళ్ళనొకళ్ళ వేదిక మీద నుంచి పొగుడుకున్న పద్ధతి తెలంగాణ సమాజం కొంచెం దాన్ని సీరియస్గానే గమనిస్తోంది. ఆయన చంద్రబాబు గారు రిమోట్తో ఆడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అనే అభిప్రాయం చాలా బలంగా తెలంగాణ సమాజంలో ఉంది. వాళ్ళు 3-4 ప్రెస్ మీట్లు పెట్టి మరీ నేటివ్ తెలంగాణ పీపుల్ చెప్పారు ఇక్కడ. అయితే ఆపరేషన్ తెలంగాణని సీరియస్గా
ఎన్డీఏ ముందుకు తీసుకెడుతోంది. అందులో భాగంగానే నేటివ్ తెలంగాణ ఓట్ బ్యాంక్ని స్ప్లిట్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేసిన పద్ధతి అంటే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కావచ్చు, ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో కావచ్చు, బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు, వెంగళరావు గారి ఆధ్వర్యంలో కావచ్చు, సమైక్య రాష్ట్రంగా ఉన్న రోజుల్లో ఆంధ్ర ప్రాంతపు వాళ్ళు చేశారు దోపిడీ అని చెప్తున్నారు కదా. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చేసిన దోపిడీని మించిన దోపిడీ కేసీఆర్ పాలనలో ఆ 10 ఏళ్ళు జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ కొంతమంది నేటివ్ తెలంగాణ నాయకులతో మాట్లాడించడం అనే ప్రోగ్రామ్ని ఎన్డీఏ మొదలుపెట్టింది. ఆల్రెడీ మొదలుపెట్టి ఆ అటాకింగ్ నడుస్తోంది. దానికోసం కొన్ని కౌంటర్లు తెరిచారు వారు. కొన్ని యూట్యూబ్ కౌంటర్లు తెరిచి ఆ తరహా ఇంటర్వ్యూలు ఫ్లోట్ చేయిస్తున్నారు నెమ్మదిగా. ఇలా బీఆర్ఎస్ని కార్నర్ చేయటం అనేది మొదలైంది. బీఆర్ఎస్ కేటీఆర్ గారు కూడా అంటే కేసీఆర్ గారు చెప్పగా కేటీఆర్ గారు ప్రపంచానికి తెలియజేసిన అంశం ఏంటంటే మేము ప్రధాన శత్రువుగా బీజేపీనే భావిస్తున్నాం, కాంగ్రెస్ని కాదు అని చెప్పేశాడు ఆయన. సో బీజేపీ ఏదో చేయబోతోంది. ఇక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్ద మనిషి అటువైపుకి అలైన్ అయ్యే పరిస్థితి ఒకటి రావచ్చు అనే అనుమానం కూడా తెలంగాణ సమాజంలో ఉంది. కనుక ఈ చర్చ నిన్న తుంగభద్ర దగ్గర జరిగినటువంటి ఆ మీటింగు, ఆ వ్యవహారము ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ డిస్కషన్ గా మారింది. మారి తెలంగాణ ప్రయోజనాలు ఏమిటి, అసలు ఈ మీటింగ్ ద్వారా తెలంగాణకు వనగూడే ప్రయోజనాలు ఏంటి అనే దాని మీద ఒక స్టడీ మొదలైంది. కాంక్రీట్ స్టడీతో ఒక అటాక్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలు, అలాగే ఇతర ఎన్జిఓలు, అగ్రికల్చర్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం దీని మీద అధ్యయనం చేసి మాట్లాడదామనే మూడ్లో ఉన్నారు. 2 రోజుల్లో మొదలవుతుంది సినిమా. ఆంధ్ర ప్రాంతంలో ఎవరూ మాట్లాడట్లేదు, కానీ కర్ణాటకకి ఎలాగూ పోయేది వచ్చేది ఏమీ లేదు దీనిలో. కానీ తెలంగాణలో మాత్రం ఈ మీటింగ్ తాలూకా ప్రభావం గట్టిగానే కనిపించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సామాన్య ప్రజలకి అర్థం కాని అంశం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబుని ఇండియా కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ద్వారా, లేదంటే ఎన్డీఏకి సంబంధించిన ఒక కీలక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా రేవంత్ని డికే శివకుమార్ గారిని ఎన్డీఏ వైపు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇండియా కూటమిలోకి చంద్రబాబుని తీసుకెళ్లటం అనేది అయ్యే పని కాదు. అంటే గతంలో కలిశారు కదా సార్ 2010. అది వేరు, అప్పటి గొడవ వేరు, అప్పటి ఆయన కలయికలు వేరు. ఆయన ఎన్డీఏతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్ వైపు కదిలేడు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా వీళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు. మీరు చూడాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, డీకే కూడా వీళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు. ఎన్డీఏ కంట్రోల్లో, ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వ అదుపాజ్ఞల్లో ఉన్నారు వాళ్ళు స్పష్టంగా. కానీ డీకే శివకుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు అంటే ఓకే, ఆయన స్టేట్మెంట్స్ కొంత అటు ఇటుగా ఉన్నాయి. ఆ రోజు మోడీ గారు ఓపెన్గా ఆహ్వానించడం ఇవన్నీ కొంత ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. కానీ డీకే శివకుమార్ విషయంలో అలాంటి సూచనలు అయితే ఎక్కడ కనపడటం లేదు. బయటకు కనబడట్లేదు, కానీ ఆయన ఇంటర్నల్గా వాళ్ళతో కూడా ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి అంటే పొలిటికల్ స్టేట్మెంట్లు యాంటీ బీజేపీ ఉంటాయి, కానీ ఆయన ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి ఎన్డీఏ కార్యక్రమానికి విఘాతం కలిగించే పద్ధతిలో ఉండవు. ఆ మేరకు అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళకి, క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళ దృష్టిలో రేవంత్ రెడ్డి లాగానే డీకే కూడా ఉన్నాడు. రేపు పొద్దున కర్ణాటకలో వాళ్ళ యడ్యూరప్పలు ఇలాంటి వాళ్ళతో ముందుకెళ్లే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా ఒక కొత్త ముఖం కావాలి. ఆ కొత్త ముఖాల కోసం వాళ్ళు కర్ణాటకలో సెర్చ్ చేస్తున్నారు, తెలంగాణలో సెర్చ్ చేస్తున్నారు. ఈ సెర్చింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా వాళ్ళకి ఇక్కడ 2 ముఖాలు కనిపించినాయి తెలంగాణలో. ఆ 2 ముఖాల్లో ఒక ముఖం కొంచెం మొహమాటంలో ఉంది, హరీష్ రావు గారు. హరీష్ రావు కాకపోతే తనకు అవకాశం దొరుకుతుందేమో అని ఈటెల రాజేందర్ ఉన్నాడు. ఆశావహుల్లో ఆయన ప్రముఖుడు. బీజేపీ కాషాయ ప్రభుత్వానికి సారథిగా వ్యవహరించే మహద్భాగ్యం తనని వరిస్తుంది అని బలంగా నమ్ముతున్నాడు ఆయన ఈటెల. ఆ టైంలో వీళ్ళ దృష్టిలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. వస్తే లాగేసుకుని ఏదో చేద్దామనే మూడ్లో ఉన్నారు. ఆయన కూడా నేను 2030 వరకు అధికారంలో ఉంటాను అంటున్నాడు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పట్లా.
ఓకే. రేవంత్ రెడ్డి గారు. డీకే శివకుమార్ యొక్క విశ్వసనీయతని శంకించాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే ఆయన ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్ పార్టీలోనే. ఆయన గెలిపించారు 2023లో, ఆయన కృషి చేశారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం. తర్వాత ఆయన పదవిని కూడా కొంత త్యాగం చేశారు ఒక 2.5 ఏళ్ల పాటు. ఆ సందర్భంలో కొంత ఆయన ఎమోషనల్గా కూడా ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు ఆ గెలిచిన కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంలో కర్ణాటకలో. సో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది డీకే అని కదా ఆ రోజున ప్రచారం. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. ఆయనకు అన్యాయం చేసి అవతల మీరు సిద్ధరామయ్యని పట్టుకొచ్చారు అనేది ఒక నెరేటివ్ అక్కడ ఉంది కర్ణాటకలో. ఇతనికి సరైన టైంలో న్యాయం జరగలేదు. 2.5 సంవత్సరాలు యాక్యురేట్గా ఆయన దించలేదు. 3 ఏళ్ళు గడిచిన తర్వాత వాతావరణం నడుస్తూ ఉన్న టైంలో, అంటే డీకే ఉంటాడా ఓడతాడా అనే ప్రచారం జరుగుతున్న టైంలో ఇది పద్ధతి కాదు అని అనిపించి అప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఇద్దరిని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి డీకేకి ఒక ఆఫర్ ఇచ్చారు. బాబు నువ్వు ఈ 2.5 ఏళ్ళు కూడా అతనికి వదిలేసాయి, ఈ 2 ఏళ్ళు. నెక్స్ట్ టైం నువ్వే సీఎంగా మనం క్యాంపెయిన్ చేద్దాం. సిద్ధరామయ్య లేడీకి సీన్లో నువ్వే సీఎం అని క్యాంపెయిన్ చేసి నువ్వే సీఎం అయిపోయి 5 సంవత్సరాలు నువ్వే ఏలు అని ఆఫర్ ఇచ్చి ప్రస్తుతానికి ఈ గొడవని పక్కకు లాగుతావా అని అడిగారు. ఆయన నిజంగా కాంగ్రెస్తోనే ట్రావెల్ అవ్వాలనే ఐడియాతో ఉంటే దానికి ఓకే చెప్పుండేవాడు. ఆ మాట చెప్పలా. చెప్పకుండా అలా ఎలా కుదురుతుందండి, అగ్రిమెంట్ ప్రకారం వెళ్ళాలి కదా అని చెప్పాడు రాహుల్ గాంధీ. చెప్పిన తర్వాత ఆయన భోజనానికి వెడుతూ ఖర్గేకి చెప్పి ఇది ఇలా క్లోజ్ చేసేయండి అని ఆ విధంగా సిద్ధరామయ్యకి రకరకాలుగా నచ్చజెప్పి సాయంత్రానికి ఆయనతో ఒక ప్రెస్ మీట్ పెట్టించి చెప్పించారు. అంటే ఈయన ఏ క్షణమైనా తోకజాడించవచ్చు. ఈయన గొడవ ఏంటంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా, యూపీఏనో లేకపోతే ఇండియా కూటమో ఏదో పేరు చెప్పి ఆ సమర్థత ఉంటే అప్పుడు మనం ఇలాగే నిలబడదాం. అది లేదు, తిరిగి ఎన్డీఏ వచ్చే పరిస్థితి ఉంది అన్నప్పుడు మనం సంచి దులిపేసుకోవడంలో తప్పేమీ లేదు అని చాలా స్పష్టంగా షార్ప్ డెసిషన్ తీసుకోవడంలో డీకే సిద్ధాస్తుడు. ఇప్పటి వరకు ఆయన వ్యాపారానికి, ఆయన వ్యాపార సంబంధాలకి రాజకీయం అడ్డం కాల. కానీ వాళ్ళు కోరుకుంటే ఈయన ఉండాలి అక్కడ అని కనుక వాళ్ళు కోరుకుంటే వాంటెడ్గా గేట్లు వేస్తారు. గేట్లు వేసి తన దారిలోకి మళ్లించుకోవటం ఎలాగో వాళ్ళకి తెలుసు డీకేని. సో డీకే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో లాయల్ కాదు అని చెప్పి. లాయల్టీస్ లేవండి ఎవరికి. ఇప్పుడు ప్రజెంట్ జమానాలో లాయల్టీస్ సిద్ధాంతాలు లేవు ఎవరికి. ఆయన వ్యాపారస్తుడు, చాలా స్పష్టంగా వ్యాపారస్తుడు. ఆయన ఎవరితోనైనా బిజినెస్ రిలేషన్లోనే ఉంటాడు. ఆ బిజినెస్ రిలేషన్ అక్కడ ఏరియాలో దెబ్బతింటుంది అనిపించినప్పుడు ఆయన వీళ్ళు ప్రొటెక్ట్ చేయలేరు అనిపించినప్పుడు కూడా ఎందుకు ఆయన్ని ఇప్పుడు హడావిడిగా సీఎం చేయాల్సి వచ్చిందంటే ఇందుకే, అంతకు మించి వేరే రీజన్ ఏమీ లేదు. వాళ్ళ చూపు ఇతని మీద ఉంది. దాని నుంచి తప్పించడం కోసం ఢిల్లీకి పిలిచి మాట్లాడారు. ఏమైనా కన్విన్స్ అవుతాడేమో అని చూశారు. సిద్ధరామయ్యని కొనసాగిద్దామని అనుకున్నారు వాళ్ళు. కానీ ఈయన కుదరదు అన్నట్టుగా వ్యవహరించాడు. అలాగని బలంగానూ చెప్పలా, దెబ్బలాటకు దిగల, కూల్గా చెప్పాడు. ఆయన అడిచాడు ఇంకా. సిద్ధరామయ్య ఆవేశపడ్డాడు కానీ ఈయన ఎప్పుడు ఆవేశపడలా. డీకే కూల్గానే ఉన్నాడు. ఆ కూల్నెస్ వెనకాల ఆయనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సిద్ధరామయ్య దగ్గర ఆల్టర్నేటివ్స్ లేవు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.